ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సాయిబాబా ఆంధ్ర షిరిడి అంటే బలభద్రాపురం ఆంధ్ర షిరిడి సాయిబాబా గుడి నుంచి ఇన్స్టాంట్ రైస్ ప్రసాదం ప్యాకెట్ తీసుకొచ్చాము. దీనితో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం బిర్యానీని ముందుగా బాబాకి నివేదించిన తర్వాత అయితే మేమైతే అందరం ప్రసాదం కింద తిన్నాము. ఈ ఇన్స్టాంట్ రైస్ ప్యాకెట్ ఇన్స్టాంట్ రైస్ ప్యాకెట్ చింపగానే లోపల మనకి బిర్యానీ రైస్ ఎలా చేయాలో మెనూ ఉంటుంది. ఆ మెనూ కార్డులో ఉన్న విధంగా మనం బిర్యానీ చేసుకోవాలి. అస్సలు రాని వారైనా కూడా ఈ బిర్యానీని ఎంతో చక్కగా చేసుకోగలరు. చాలా ఈజీగా ఉంటుందండి. చాలా టేస్టీ, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈసారి ఎవరైనా వెళ్తే మళ్ళీ తెప్పించుకోవాలనేంతగా చాలా బాగుంది. ఈ బిర్యానీ రైస్ ముందుగా ఎంతైతే వచ్చిందో మనం కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాకెట్కి 2 గ్లాసెస్ అయితే రైస్ అయింది. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి. మనం ముందుగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు, కారం, మసాలాలు అయితే ఏమీ అవసరం లేదండి. ఇందులో బిర్యానీ ఆకు కూడా ఇచ్చారు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దానిలో ముందుగా ఒక 70 ml ఆయిల్ అయితే వేసుకున్నాను. చండి సగం ఆయిల్ సగం నెయ్యి వీలైతే వేసుకోండి. అలాగే తర్వాత ఆయిల్ వేడెక్కాక కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసి బాగా వేయించాలి. దానిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అది బాగా వేగాక మనకి బఠానీ ఉన్నా ఇంకా మన ఆప్షనల్గా ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. అలాగే అవి బాగా వేగాక 4 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక అప్పుడు మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదండి, బిర్యానీ రైస్ అయితే ఉంది కదా, మనం ఇందాక కొలిచి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, అవి మొత్తం వేసేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా నోరూరించే బిర్యానీ సూపర్ రెడీ.